ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో యూనిట్ 2 నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఒకసారి ఆలోచించండి. ఒకే యూనిట్ నుంచి వచ్చే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ముందుగా ఏ క్వశ్చన్ను ప్రిపేర్ చేయాలి? మీరు మార్చ్ 2027లో 99% టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఈ వీడియోను అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ చాప్టర్లో నుంచి 3 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ను చూద్దాం. ఇవి కేవలం క్వశ్చన్స్ మాత్రమే కాదు, ప్రతి క్వశ్చన్లో కాన్సెప్ట్ ఏంటి, ఆన్సర్లో ఏ పాయింట్ తప్పకుండా ఉండాలి అనే దానిపై కూడా ఫోకస్ చేయాలి. రెడీనా? లెట్ us స్టార్ట్ అవర్ గన్ షాట్ క్వశ్చన్స్. మొదటి క్వశ్చన్, రైట్ an essay on SPD and F బ్లాక్ ఎలిమెంట్స్. అంటే SPDF బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఒక ఎస్సే రాయాలి. ఇక్కడ ఏం ప్రిపేర్ చేయాలి? S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్ మరియు F బ్లాక్ ఎలిమెంట్స్ గురించి క్లాసిఫికేషన్, వాటి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి కాన్ఫిగరేషన్ ఏంటి, లాంటి అంశాలను తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ని ఇలా SPDF బ్లాకులుగా ఎందుకు క్లాసిఫై చేశారు? ఈ క్వశ్చన్ ను కాన్సెప్ట్ వైజ్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు సెకండ్ గన్ షాట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ IE1 ionization energy 1 and IE2. Why is IE2 greater than IE1 for a given atom? Discuss the factors that affects ionization energy of an element. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక ఆటం నుంచి మొదటి ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత రెండవ ఎలక్ట్రాన్ తొలగించడానికి ఎందుకు ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరం? అదే మనకు IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ లో IE1, IE2 డెఫినేషన్స్, IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 రీజన్ మరియు అయనైజేషన్ ఎంథాల్పీని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ను ప్రిపేర్ చేయాలి. ముఖ్యంగా అటామిక్ సైజ్, న్యూక్లియర్ చార్జ్, అట్లాగే షీల్డింగ్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వంటి పాయింట్ ను గుర్తు తెచ్చుకోండి. ఇక థర్డ్ గన్ షాట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ది పీరియాడిక్ ప్రాపర్టీ? హౌ డు ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వేరీ ఇన్ పీరియడ్ అండ్ గ్రూప్స్? ఇందులో ముఖ్యంగా ప్రాపర్టీస్ అడిగినారు. అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. పీరియడ్స్ లో అటామిక్ రేడియస్ ఏ దిశలో మారుతుంది, గ్రూప్ లో ఏ దిశలో మారుతుంది, అలాగే అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ ట్రెండ్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఈ క్వశ్చన్ లో డెఫినేషన్, పీరియడ్ వైజ్ ట్రెండ్స్, గ్రూప్ వైజ్ ట్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ రీడింగ్ తో పాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఈ 3 క్వశ్చన్ లో మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి పూర్తి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా చదువుకోండి ఈ 3 క్వశ్చన్స్. ఈ రోజు మనం చూసిన యూనిట్ 2లోని 3 ఇంపార్టెంట్ 8 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్ లిస్ట్ లో ఖచ్చితంగా పెట్టుకోండి. కానీ ఒక ముఖ్యమైన విషయం, గన్ షాట్ క్వశ్చన్స్ అంటే మిగతా సిలబస్ ను స్కిప్ చేయడం కాదు. కంప్లీట్ సిలబస్ ను ప్రిపేర్ చేస్తూ ఈ క్వశ్చన్స్ ను ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వండి. మీ టార్గెట్ ఏంటి? 99% మార్చ్ 2027 టార్గెట్ ఉంటే ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ అప్డేట్స్, స్టడీ టిప్స్ కోసం ఎడ్యుటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఎడ్యుటెక్ తెలుగు 456 ను ఫాలో చేయండి. స్టడీ స్మార్ట్, ప్రిపేర్ స్మార్ట్, స్కోర్ హై. ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్ 99% టార్గెట్ మార్చ్ 2027. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.